హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. నేను శ్రావణి. ఇవాళ ఈ వర్షాకాలానికి పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అయిన పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కారం కారంగా ఉండే పెసర పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసుడు పెసల్ని రాత్రి అంతా నానబెట్టుకుని తీసుకోండి. లేదా సాయంత్రం టిఫిన్ కింద అంటే పిల్లలు వచ్చేసరికి స్నాక్గా చేయాలి అనుకుంటే పొద్దున్న 9 గంటల ఆ టైంకి నానబెట్టేసుకుంటే 3 ఆ టైంకి నానిపోతాయండి. ఇప్పుడు ఈ పెసల్ని నీళ్ళు వంపేసి మిక్సీ జార్లోకి వేసుకుని 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి 1 లేదా 2 చెంచాలు మాత్రమే నీళ్లు వేసి కొంచెం గరుగ్గా ఉండేలాగా రుబ్బుకోండి. పెసరపప్పు ఎక్కువగా నానిన తర్వాత నీటిని పీల్చేసుకుని ఉంటుందండి. అందుకని పెసరపప్పు ఎప్పుడైనా రుబ్బేటప్పుడు ఎక్కువ నీళ్లు వేయకూడదు, పలచనైపోతుంది. ఇప్పుడు ఇలా గట్టిగా రుబ్బుకున్న ఈ పెసరపిండిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 చెంచాడు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 చెంచాడు వంట సోడా, అలాగే కొంచెం ఫ్రెష్గా సన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు, కొత్తిమీరను వేసుకోండి. మీకు ఇష్టమైతే పుదీనా కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర, పుదీనా అనేవి ఎక్కువ వేసుకోకూడదండి. ఈ పెసరపిండి రుచిని డామినేట్ చేసేస్తాయి. జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ వేసిన పదార్థాలన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. మనం ఇక్కడ వంట సోడాని మిక్సీలో గ్రైండ్ చేసాం కాబట్టి వంట సోడా వేస్తున్నాము. అదేవిధంగా ఈ నానిన పెసల్ని గ్రైండర్లో గ్రైండ్ చేసినట్లయితే కనుక పెసర పునుకులకి అసలు వంట సోడా వేయాల్సిన అవసరం లేదండి. అలాగే కాస్త గట్టిగానే రుబ్బుకోవాలి. పలచగా రుబ్బుకుంటే నూనె ఎక్కువ పీల్చేస్తాయి. ఇప్పుడు ఇలా మనం కలుపుకున్న పిండిని పునుగుల్లాగా నార్మల్గా అన్ని రకాల పునుగులు ఎలా వేసుకుంటామో అదే విధంగా ఆయిల్లో వేసుకోవాలండి. పునుగులు వేసుకోవడానికి స్టవ్ పైన మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం తయారు చేసుకున్న పిండిని తీసుకుని కొంచెంగా ఇలా పునుగుల్లాగా వేసేసుకోండి. చక్కగా మనకి పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీతో రుబ్బాము అంటే గనక చక్కగా నూనెలో వేయగానే పైకి తేలుతూ ఉంటాయండి. అప్పుడు మనకి గుల్లగా వస్తాయి. అదే మీకు మునిగిపోతుంది అంటే కనుక గట్టిగా వచ్చేస్తాయండి. కొంచెం వంట సోడా చిటికెడు వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇవి నూనెలో వేసిన వెంటనే కదిపేయకుండా కొంచెం వేగిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కగా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఒక పళ్ళెంలోకి తీసేసుకుని వేడిగా సర్వ్ చేసుకోండి. అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. లేదంటే అల్లం పచ్చిమిర్చి దీంట్లోనే వేసాం కాబట్టి అలాగే తినేసినా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మనకి క్రిస్పీగా వేగిపోయి బ్రౌన్ కలర్లోకి ఏం మారవండి. గ్రీన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం కలర్ అయితే ఇలాగే ఉంటుంది. ఇలాగే మనం మొత్తం పిండి అంతా కూడా పునుగులు వేసి తీసుకోవాలి. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు మీ ఇంట్లో ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ స్నాక్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.